ఉత్తమమైన లెటర్లు కాదు. చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి. అనిరుద్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాము. క్రమశిక్షణల విషయంలో ఎవ్వరికి కూడా వెసులుబాటు ఉండదు. ప్రతి పార్టీలో కోవట్లు ఉంటే ఉండొచ్చు, దానికి ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు. ఖర్గే గారు ఇదివరకే చెప్పినారు, ఆదేశం ఇచ్చినారు. జూలై మాసంలో కార్పొరేషన్స్, బోర్డ్స్, డైరెక్టర్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేయడానికి కసరత్తు జరుగుతూ ఉంది. ఎస్టీలతో మాట్లాడినాము, నేనే స్వయంగా బాలనాయక్తో మాట్లాడినాను. ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినాము. సిటీలో అందుబాటులో లేని ఆది శ్రీనివాస్ గారితో ఫోన్లో నేనే మాట్లాడినాను. మా పార్టీలో సమన్వయంకి కొదవలేదు. అవకాశం రాని వాళ్ళ విషయంలో కూడా పార్టీ జాగ్రత్తగా పరిశీలిస్తా ఉంది. థ్యాంక్ యూ. ఉత్తమమైన లెటర్లు కాదు. చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి. అనిరుద్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాము. క్రమశిక్షణల విషయంలో ఎవ్వరికి కూడా వెసులుబాటు ఉండదు. ప్రతి పార్టీలో కోవట్లు ఉంటే ఉండొచ్చు, దానికి ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు. ఖర్గే గారు ఇదివరకే చెప్పినారు, ఆదేశం ఇచ్చినారు. జూలై మాసంలో కార్పొరేషన్స్, బోర్డ్స్, డైరెక్టర్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేయడానికి కసరత్తు జరుగుతూ ఉంది. ఎస్టీలతో మాట్లాడినాము, నేనే స్వయంగా బాలనాయక్తో మాట్లాడినాను. ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినాము. సిటీలో అందుబాటులో లేని ఆది శ్రీనివాస్ గారితో ఫోన్లో నేనే మాట్లాడినాను. మా పార్టీలో సమన్వయంకి కొదవలేదు. అవకాశం రాని వాళ్ళ విషయంలో కూడా పార్టీ జాగ్రత్తగా పరిశీలిస్తా ఉంది. థ్యాంక్ యూ.